అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మహి 0810 ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఈ కర్రీ హోమ్ స్టైల్ కర్రీ అన్నమాట. ఎటువంటి హోటల్ స్టైల్ గ్రేవీస్ యూస్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, పులావ్, చపాతీ, పరోటా ఇలా ఎందులోకైనా సరే సూపర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనేది నేను మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. పదండి ఎలా చేయాలో చూద్దాం. సో ఇలా అన్నమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి, ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ బటర్ లేనట్టయితే మన ఇంట్లో వెన్న ఉంటే వెన్న కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఇలా బటర్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 200 గ్రామ్స్ అయితే పన్నీర్ ముక్కలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టి తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేసాను, ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇలా లైట్గా రోస్ట్ చేసుకుంటేనే పన్నీర్ ముక్కలు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి నేను. ఈ టిప్ యూస్ చేయండి ఖచ్చితంగా. ఏంటంటే ఈ పన్నీర్ ముక్కలు అనేది మనం రోస్ట్ చేసిన తర్వాత మామూలుగా అయితే మనము ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాం కదండి. అలా ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే కనుక గట్టిపడిపోతాయి మన కర్రీలో యూస్ చేసేటప్పటికి. సో అలా కాకుండా కొద్దిగా వాటర్ తీసుకొని ఒక గిన్నెలోకి ఆ వాటర్లో అయితే పన్నీర్ ముక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. అలా వేసుకున్న దానివల్ల ఏంటి యూజ్ అంటే ఈ పన్నీర్ ముక్కలు అనేది వాటర్లో వేస్తే కనుక కర్రీలో యూస్ చేసేటప్పటికి అవి గట్టిపడకుండా సాగినట్టు లేకుండా చాలా మెత్తగా, సాఫ్ట్గా, జ్యూసీగా అనేది తయారవుతాయి అన్నమాట మనం కర్రీలో యూస్ చేసేటప్పటికి. సో అందుకని చెప్పి వాటర్లో వేసుకుంటామన్నమాట. సో చూసారు కదండి, ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూస్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ కూడా ప్యాన్ పెట్టుకోవాలి. అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా 4 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను నేను. అందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాల్సి ఉంటుందండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ వేసుకున్న తర్వాత మరి ఎక్కువ పెట్టుకుంటే పెనం అంతా మాడిపోతుందండి. నేనైతే ఇప్పుడు అలానే చేస్తూ ఉంటాను, పెనం అంతా మాడగొట్టేస్తూ ఉంటాను ఎప్పుడు. సో అందుకని చెప్పి ఏం చేసినట్టు మీరు చేయొద్దండి అనేసి చెప్తూ ఉన్నాను అనమాట. ఇలా కొద్దిగా 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 3 యాలకులు, ఒక 3 లవంగ మొగ్గలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకోండి. చిన్న ఆనియన్స్ అయితే 3 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని తీసుకోవాలన్నమాట. చేసుకొని ఇలా వేయించుకోవాలి. ఆనియన్ అనేది చాలా బాగా వేయించుకోవాలండి. ఆనియన్ ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆనియన్లోనే ఉంది కర్రీ టేస్ట్ అంతా కూడాను. సో ఇలాగా ఆనియన్ బాగా వేయించుకోవాలంటే, తొందరగా వేగాలి అంటే కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్ అయితే వేయించుకోవాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం తొందరగా ఆనియన్ అనేది వేగిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత బాగా వేయించాలండి ఆనియన్ అయితే. ఆనియన్ ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం ఆనియన్లోనే ఉంటుందన్నమాట. మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ నుంచి కొంచెం వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ కూడా వేయించుకోవాలండి. చూస్తున్నాను కదా ఎంత బాగా వేగిపోయినాయి కదా ఆనియన్స్. ఇలా వేయించుకోవాలన్నమాట. ఇంకా కూడా బాగా వేయించుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మనము టమాటా పేస్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. చిన్న టమాటాలు అయితే 3 తీసుకోండి. మీడియం సైజ్ టమాటాస్ అయితే ఒక 2 టమాటాస్ తీసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలండి. ఈ టమాటాలో నుంచి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ తేలేంత వరకు కూడా వేయించుకోవాల్సి ఉంటుందండి. టమాటా కూడా చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత కూడా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి,
కారం కూడా మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం మాత్రం వేసుకోండి. తర్వాత కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేశానండి. పెరుగు వేసిన దానివల్ల కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా గ్రేవీ అయితే బాగా వస్తుందండి. ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ తేలేంత వరకు కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము వాటర్లో వేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలండి, ఆ పన్నీర్ ముక్కలు విత్ వాటరు మొత్తం కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనకు ఇంకా కొద్దిగా వాటర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదు కర్రీ థిక్గా ఉండాలి అనుకుంటే ఈ వాటర్తోనే సరిపెట్టుకోవచ్చు అనమాట. లేదనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అంటే ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒక 3 to 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూస్తుంటేనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి కదండి, కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది, రెడీ అయిపోయింది. తర్వాత లాస్ట్లో కొంచెము కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి, కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను అన్నం కూడా చేసేస్తున్నాను అనమాట. అన్నంలోకి తినబోతున్నాం అనమాట ఈరోజు. నాకు చాలా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టం అండి అన్నంతో కలిపి తినాలంటే. సో ఈరోజు మా ఇంట్లో ఇదే కర్రీ చేయమని చెప్పారు. సో వీడియో నచ్చినట్లయితే కనుక మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.